త్రివిధ దళాధిపతులతో పీఎం మోడీ సమావేశమయ్యారు. కాల్పుల విరమణను పాకిస్తాన్ ఉల్లంఘించిన నేపథ్యంలో కీలక సమావేశం జరుగుతోంది. ఈ మీటింగ్లో తాజా పరిణామాలు, తీసుకోబోయే నిర్ణయాలు, భవిష్యత్తు వ్యూహం తదితర అంశాలపై కూలంకషంగా చర్చిస్తున్నారు. ప్రధాని మోడీ నివాసంలో జరుగుతున్న ఈ భేటీకి సిడిఎస్ చీఫ్ హాజరయ్యారు. త్రివిధ దళాధిపతులతో పీఎం మోడీ సమావేశమయ్యారు. కాల్పుల విరమణను పాకిస్తాన్ ఉల్లంఘించిన నేపథ్యంలో కీలక సమావేశం జరుగుతోంది. ఈ మీటింగ్లో తాజా పరిణామాలు, తీసుకోబోయే నిర్ణయాలు, భవిష్యత్తు వ్యూహం తదితర అంశాలపై కూలంకషంగా చర్చిస్తున్నారు. ప్రధాని మోడీ నివాసంలో జరుగుతున్న ఈ భేటీకి సిడిఎస్ కూడా హాజరయ్యారు. త్రివిధ దళాధిపతులతో పీఎం మోడీ సమావేశమయ్యారు. కాల్పుల విరమణను పాకిస్తాన్ ఉల్లంఘించిన నేపథ్యంలో కీలక సమావేశం జరుగుతోంది. ఈ మీటింగ్లో తాజా పరిణామాలు, తీసుకోబోయే నిర్ణయాలు, భవిష్యత్ వ్యూహానికి సంబంధించి కూలంకషంగా చర్చించబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, ఓవర్ టు యు. ప్రధాని నివాసంలో చాలా కీలక సమావేశం జరుగుతుంది. నిన్న సాయంత్రం 5 గంటలకు ఇరు దేశాలు కూడా కాల్పుల విరమణ చేయాలని ఒక అవగాహనకు వచ్చిన తర్వాత 3 గంటల వ్యవధి ముగియకుండానే మరలా కొద్దిపాటి దాడులు, ప్రతిదాడులు జరిగాయి. అయితే ఆ తర్వాత రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఇరు దేశాలకు చెందినటువంటి డైరెక్టర్ జనరల్స్, మిలిటరీ ఆపరేషన్స్ వాళ్ళు ఇద్దరు కూడా చర్చలు జరిపేందుకు నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఆ చర్చల్లో ఏ అంశాలు ప్రస్తావనకు రావాలి, ప్రస్తుతానికి భారతదేశం అనుకుంటున్నటువంటి ఆలోచన మాత్రం షరతులతో కూడినటువంటి ఈ కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవాలన్న అంశాన్ని చాలా గట్టిగా చెబుతుంది. ఈ చర్చల్లో ఎలాంటి ప్రతిపాదనలు పాకిస్తాన్ ముందుంచాలి, ఈ చర్చలు కేవలం కాల్పుల విరమణకు మాత్రమే పరిమితమైనటువంటి అంశం కాబట్టి ఈ కాల్పుల విరమణ ఏ రకంగా ఉండాలి, అదేవిధంగా ఇతరత్ర ఎలాంటి తీవ్రవాదులు కూడా సరిహద్దు అంటే క్రాస్ బోర్డర్ టెర్రరిజాన్ని ఏమాత్రం కూడా ప్రోత్సహించకుండా పాకిస్తాన్ చాలా నిగ్రహంతో ఉండాలి అనే అంశంతో పాటు సైనిక చర్యలు కూడా దిగడానికి వీల్లేదు, అదేవిధంగా అడపాదడపా చేసే కాల్పు లాంటి విషయంలో కూడా చాలా నిగ్రహం పాటించాలనే అంశంపై పాకిస్తాన్కు పూర్తి స్థాయిలో నిర్దిష్టమైనటువంటి ఒక ఆంక్షలు పెట్టే అవకాశం ఉంది. ఈ ఆంక్షలకు అనుమతిస్తేనే ఆ మేరకు పాకిస్తాన్ చేసే ప్రతిపాదనలు ఇదేనైనా చర్చించేందుకు, అంగీకరించేందుకు భారత ఒప్పుకుంటుందన్న అంశాన్ని కూడా రేపు చర్చలో చెప్పే అవకాశం ఉంది. కాబట్టి త్రివిధ దళాధిపతులు, అదేవిధంగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. స్థూలంగా చాలా కూలంకషంగా చర్చించి ఒక డిమాండ్స్, ఏ అంశాలు చర్చకు పెట్టాలన్న అంశంపై ఖరారు చేసే అవకాశం ఉంది. ప్రధానంగా పాకిస్తాన్ చేసినటువంటి దాడులను తిప్పికొట్టే విషయంలో భారత్ చాలా విజయం సాధించింది. బ్రహ్మోస్ అనే క్షిపణిలో దాడులతో వైమానిక స్థావరాలను ధ్వంసం చేయడం జరిగింది. డిఫెన్స్ పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ను కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో భారత్కున్నటువంటి బలాన్ని, శక్తిని దృష్టిలో పెట్టుకుని పాకిస్తాన్ చర్చలకు వచ్చింది. కాబట్టి ఈ చర్చలను భారత్ తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ఇదే అవకాశం. ఏమాత్రం కూడా తీవ్రవాద చర్యలు ఫర్దర్గా భవిష్యత్తులో కూడా ఏమి జరగకుండా దాన్ని కట్టుదిట్టం చేసుకోవటం, ఎక్కడెక్కడ లూప్ హోల్స్ ఉన్నాయో వాటిని కూడా దాన్ని బిగించే విధంగా భారత్ ఈ చర్చల్లో ప్రతిపాదించబోతుంది. అందులో భాగంగానే ఈ సమావేశంలో అన్ని అంశాలను కూడా చర్చించి పాక్ డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ ముందు భారత్
డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ ముందుంచేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఆ అంశాలను ఖరారు చేసేందుకే ఈ సమావేశం జరగబోతుంది. పైగా ఓవరాల్గా సిట్యువేషన్ అంతర్జాతీయంగా ట్రంప్ చేసినటువంటి ప్రతిపాదనలు కానీ, అదేవిధంగా ఇతరత్ర రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రతిపాదనలు కానీ ప్రధాన ప్రతిపక్షం, ఎందుకంటే కొద్ది నిమిషాల క్రితం కాంగ్రెస్ పార్టీ చెప్పింది అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలన్న అంశాన్ని కూడా డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ట్రంప్ ఈ రకంగా మధ్యవర్తిత్వం వహించడాన్ని కొంతమేరకు ఆక్షేపిస్తున్నారు కొన్ని రాజకీయ పార్టీలు. ఉదాహరణకు ఓవైసీ కూడా దీన్ని ఆక్షేపించడం జరిగింది. ట్రంప్ మధ్యవర్తిత్వం బదులు ప్రధాని మోడీనే స్వయంగా దీనిపై ప్రకటన చేస్తే బాగుండేదన్న అంశాన్ని కూడా ఓవైసీ చెప్పడం జరిగింది. కాబట్టి ఇలాంటి రాజకీయ పరంగా వస్తే అంశాలు, అదేవిధంగా సైనిక పరంగా తీసుకోవాల్సిన అంశాలు, అదేవిధంగా దౌత్యపరంగా తీసుకోవాల్సిన అంశాలు రేపు జరగబోయే చర్చల్లో ఎలాంటి ప్రతిపాదన ఉంచాలన్న అంశంపై స్థూలంగా చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అందుకనే ఈ కీలకమైన సమావేశం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్.